పంజాబ్ గోవాలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద బారులు తీరారు. ఒకే విడతలో జరుగుతున్న పోలింగ్ కు గోవా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గోవాలో మొత్తం 40 సీట్లకు జరగనున్న ఎన్నికలకు 251 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ఓటింగ్ ప్రారంభమైంది. 117 సీట్లు ఉన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్, ఆప్ తో పాటు ఇండిపెండెంట్లు కలిపి 1145 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు పంజాబ్ లో 8%, గోవాలో 10% పోలింగ్ నమోదైంది. రెండు రాష్ట్రాల్లోనూ తొలిసారిగా ఈ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తోంది ఎన్నికల సంఘం. గోవాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ బ్యాలెట్ సిస్టమ్ తో కనెక్ట్ చేశారు. పంజాబ్లోని 5 నియోజకవర్గాలు ఆత్మానగర్, తూర్పు లూధియానా, ఉత్తర లూధియానా, ఉత్తర ఓటు వేసి ఈసీకి పంపే వెసులుబాటు కల్పించారు. గోవాలో 3/2 వంతుల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి మనోహర్ పారికర్. 22 నుంచి 28 సీట్లు రావడం ఖాయమని చెప్పారు. ఆప్ అసలు పోటీలోనే లేదన్నారు పారికర్. आगे नहीं जाएगा, कोई आगे नहीं जाएगा, कोई आएगा नहीं आगे, प्लीज नहीं, यही सर, सब यही सर, नहीं आगे नहीं जाएगा सर, आगे नहीं जाएगा, आगे नहीं जाएगा, ऐसे नहीं जाएगा कंट्रोल आराम से मैं Our initial report indicates a very good beginning of a very good turnout, and I expect like last time in 2012 there was a 84% voting. It may even exceed 84% this time. Goa votes very heavy, and this is one of the speciality what BJP has inducted into the politics of Goa to increase the voting. Last time we managed to get it to around 84. This time we may be able to get even crossing 85. Initial indications are good. As far as I am concerned, we are concerned, BJP expects mandate with 2/3 majority. I think you have not gone around in the state to find out, except for 4-5 seats, they don't pose any threat. మరోవైపు 5 ఏళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో సాధించిన ప్రగతే తమను ఎన్నికల్లో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్.